నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నా మిషన్ మీద నేను వేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్ అయితే చూపిస్తాను. ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే వేసానండి. హెవీ హ్యాండ్స్ అన్నమాట. డిజైన్ హెవీ డిజైను. అసలైతే మనకి ఇలా లైన్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఇలా డాట్స్ ఇచ్చి వదిలేస్తారు డిజైన్లో. కానీ ఈ డిజైన్కి వచ్చేసి ఒక లైన్ వచ్చేసి ఇలా డాట్స్ ఇచ్చారు, ఒక లైన్కి ఏమో ఇలా ఫ్లవర్స్ మధ్యలో మళ్ళీ డాట్స్లా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి, చాలా బాగుంది లుక్ అయితే. ఇది వచ్చేసి ఫ్లవర్ చూసారు కదా, ఫ్లవర్కి ఒక కలర్ ఆప్షన్ ఇచ్చారు. అలాగే ఇదిగోండి ఈ ఫ్లవర్ మధ్యలో ఇలా లైన్ అయితే ఇచ్చారు, మళ్ళీ దానికి అవుట్ లైన్ ఇచ్చారు. అలాగే ఫ్లవర్ మిడిల్లో వచ్చేసి ముడికుట్టు ఇచ్చారు. ఈ లీవ్స్కి కూడా అవుట్ లైన్స్ ఇచ్చారండి. ఈ ముడికుట్టు ఉంది కదా, ఈ లైన్స్లో వేసింది, దీనికి కూడా అవుట్ లైన్ వచ్చింది. మళ్ళీ దీనికి కూడా అవుట్ లైన్ ఇచ్చారు. అచ్చం మగ్గం వర్క్కి ఏ మాత్రం తగ్గకుండా ఉండదండి ఈ డిజైన్ అయితే. చూసారు కదా, ఈ హ్యాండ్కి ఇచ్చిన లైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. లైన్కి మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి గొలుసు కుట్టి లాగా ఇచ్చారు. దానిపైన ఇంకో లైన్ అయితే ఇచ్చారు. డిఫరెంట్గా వచ్చిందండి హ్యాండ్ కూడా, చాలా బాగుంది లుక్ అయితే. దీనిలో వచ్చేసి నేను పిస్తా గ్రీన్ షేడ్, అలాగే సిల్వర్ కాదండి, ఇది లైట్ సిల్వర్ షేడ్ అనమాట. ఈ తీగలకి లైట్ సిల్వర్ షేడ్ అయితే యూజ్ చేశాను. ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ కలర్తో వేశాను. 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీకు ఒకసారి శారీ చూపిస్తాను. శారీ వచ్చేసి ఇదండి, టిష్యూ పట్టు శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, టిష్యూ పట్టు శారీ అనమాట ఇది. ఇదిగోండి ఇలా పిస్తా గ్రీన్ షేడ్తో అయితే వచ్చింది ఇది. అలాగే ఇది సిల్వర్ కాదండి, మీకు ఈ వీడియోలో సిల్వర్ లాగా కనిపిస్తుందేమో కానీ ఇది సిల్వర్ కాదు, లైట్ గోల్డ్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఉంది షేడు. అందుకనే నేను ప్యూర్ సిల్వర్ కాకుండా సేమ్ శారీలో వచ్చిన సిల్వర్ షేడ్ అయితే జెరీ యూజ్ చేశాను. ఈ లీవ్స్ అవుట్లైన్కి, ఈ తీగలకి. అలాగే ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ ఎందుకు వేసానంటే, దీని పెద్ద బార్డర్ వచ్చేసి గోల్డ్ ఇచ్చారు కదా, మనకు గోల్డ్ కూడా హైలైట్ అవ్వాలి. అలాగే శారీ కలర్ గ్రీన్ కాబట్టి ఈ రెండు హైలైట్ అవ్వాలి. మనం స్టోన్స్ వచ్చేసి వైట్ అయినా పెట్టుకోవచ్చు కదా, అందుకని గోల్డ్ గ్రీను ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్టు అయితే చేశాను నేను. చూడండి ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్కి అయితే గ్రీన్ యూజ్ చేశాను. అలాగే ఈ ఫ్లవర్ అయితే గోల్డ్తో వేశాను. గోల్డ్కి మధ్యలో మళ్ళీ ఫ్లవర్కి మధ్యలో ఇలా డాట్స్లా ఇలా లైన్స్లా ఇచ్చారు కదా, దానికైతే సిల్వర్ యూజ్ చేశాను. అలాగే ఈ మధ్యలో ముడికుట్టు వచ్చేసి మళ్ళీ శారీలో వచ్చిన గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశాను. ఫ్లవర్కి అవుట్లైన్ ఇచ్చారండి. అన్ని డిజైన్ అన్నీ ఈ చిన్న బుటీస్ ఉన్నాయి కదా, దీనికి అవుట్లైన్ వచ్చిందండి. ఈ ఫ్లవర్కి అవుట్లైన్ ఇచ్చారు, అలాగే ఈ లీవ్స్కి కూడా అవుట్లైన్ ఇచ్చారు. ఈ హ్యాండ్లో మనకు అక్కడక్కడ బుటీస్లా ఇచ్చారు కదా లైన్స్ మీద, వీటికి కూడా అవుట్లైన్స్ వచ్చినాయండి. చాలా టైం అయితే పట్టింది హ్యాండ్స్ వేయడానికి. చాలా మంచి డిజైన్ అండి. మగ్గం లుక్ కావాలి కంప్యూటర్ వర్క్లో, మాకు మగ్గం లాగా కావాలి అచ్చం అని కొంతమంది అయితే అడుగుతారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ డిజైన్ అయితే మీరు సజెస్ట్ చేయండి. చాలా బాగుంటుంది, కస్టమర్స్ అయితే చాలా సాటిస్ఫై అవుతారు ఈ డిజైన్తో. ఇవి స్టోన్ స్టిక్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందండి డిజైను. దాని స్టోన్ స్టిక్ చేసిన తర్వాత పిక్ కూడా నేను వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు. ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్, ట్రెండ్ అయ్యే డిజైన్స్ అయితే నేను ఫాలో అవుతానండి. ఎప్పుడు ఒకటే డిజైన్ వేయాలి అన్నట్టయితే నేను ఉండను. కస్టమర్ చాయిస్ అవ్వచ్చు, లేదా ఆ శారీకి తగ్గట్టు నేను డిజైన్స్ తీసుకుంటాను. మీరు చూడొచ్చు ఈ శారీలో వచ్చేసి ఇక్కడ మనకి ఏ ఫ్లవర్ అయితే వచ్చిందో అలాంటి ఫ్లవర్సే వచ్చినాయండి. ఈ తీగలు కూడా సేమ్ అలాగే వచ్చినాయి. దీనికి కూడా సేమ్ మనకి శారీలో వచ్చిన డిజైన్ లానే ఉంది. ఇది చాలా బాగా సెట్ అయింది ఈ డిజైన్ దీనికి. ఇలాంటి ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నా ఛానల్ ఫాలో అయితే నేను వేసే మంచి మంచి డిజైన్స్ అయితే మీరు వేయించుకోవచ్చు పిక్స్ తీసుకొని. అలాగే వర్క్ వేసే వాళ్ళు అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేనైతే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. కస్టమర్స్ ఎలా సాటిస్ఫై అవుతారు, ఎలా మనం కస్టమర్స్ని తెచ్చుకోవాలి, మనల్ని దాటి కస్టమర్స్ ఇప్పుడు చాలా కంప్యూటర్ వర్కులు ఎక్కువైపోయినాయి మిషన్స్, వాళ్ళందరినీ కాదు అని ఎలా వాళ్ళకి వర్క్ నచ్చే విధంగా వెయ్యాలి అనే టిప్స్ అయితే నేను మీకు చెప్తాను.
మీరు మా వీడియోస్లో చూడొచ్చు నేను ఎన్ని బ్లౌజెస్ వేస్తానో డైలీ. కస్టమర్లు అంతగా వస్తున్నారు అంటే మన వర్క్ ఫినిషింగ్ బాగుండాలి, మన డిజైన్స్ కానీ ఏదైనా కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగుంటేనే కదా వస్తారు. ఇంకా మీ రిలేటివ్స్లో ఎవరికైనా ఈ వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. బ్యాక్ నెక్ అయితే చూపిస్తాను ఇప్పుడు. బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా హెవీగా అయితే వచ్చింది బ్యాక్ నెక్. అందుకనే నేను బ్యాక్ వరకు బుటీస్ అయితే యాడ్ చేయలేదండి. యాక్చువల్గా అన్ని బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ బుటీస్ యాడ్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ నెక్ అంతా కవర్ అయింది కింద వరకు, అందుకనే బుటీస్ అయితే యాడ్ చేయలేదు. బుటీస్ యాడ్ చేయకపోయినా కూడా ఇది స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత చాలా లుక్గా ఉంటుందండి, చాలా నిండుగా వచ్చింది. ఈ బుటీస్ వేయలేదు కాబట్టి నేను అక్కడక్కడ స్టోన్స్ పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. థ్రెడ్ కటింగ్ అయితే ఆఫ్ చేశాను, అందుకే థ్రెడ్స్ అలా కనిపిస్తున్నాయి. థ్రెడ్స్ కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ అండి, అందుకనే స్ట్రైట్లో వేసాను ఫ్రంట్ నెక్. చాలా బాగుంది. ఇది స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత ఈ బ్లౌజ్ అసలైన లుక్ కనిపించిద్దండి. అలాగే స్టోన్స్ పెట్టిన తర్వాత కూడా నేను వీడియో పెడతాను లాస్ట్లో చూడండి. చాలా హెవీగా చూస్తానికి అచ్చం మగ్గం వర్క్ లానే ఉంటుందండి ఈ డిజైన్. చాలా ముద్దగా ఫిల్లింగ్ అయితే చాలా ముద్దగా వచ్చింది డిజైన్కి. అలాగే డైలీ నేను వేసే డిజైన్స్ అయితే వీడియోస్ పెడతా ఉంటాను, నా ఛానల్ ఫాలో అవ్వండి. స్టోన్స్ అయితే యాడ్ చేసేసానండి. థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసుకొని చూడండి, ఫ్లవర్ మిడిల్లో మనకి ముడికుట్టు వచ్చింది కదా, ఆ ముడికుట్టు మీద ఒక 3D స్టోన్ అంటారండి దీన్ని. ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి. అదైతే పెట్టాను సిల్వర్ కలర్ది. చూస్తున్నారు కదా, ఫ్లవర్లో వరకు అది పెట్టాను. అలాగే అక్కడక్కడ గ్యాప్స్లో మల్టీ కలర్ స్టోన్స్ అయితే పెట్టాను. మల్టీ కలర్ స్టోన్ అనేది చాలా షైనింగ్గా ఉంటుందండి. ఇప్పుడు మనం సిల్వరు గోల్డ్ కలర్ స్టోన్స్తో పోల్చుకుంటే ఇది చాలా మెరుపు కనిపిస్తుంది కదా మీకు, అలా ఎక్కువ షైన్ అవుతాయి. అలాగే మనం బ్యాక్ బుటీస్ యాడ్ చేసుకోలేదు కదా, అందుకని అక్కడక్కడ ఈ మల్టీ కలర్ స్టోన్స్ అయితే పెట్టాను. చూస్తున్నారు కదా, ఎక్కడ మనకి బ్యాక్ సైడ్న బుటీస్ వేయలేదు కదా, బోసిగా అలాగా అయితే అనిపించదండి, చాలా బాగుంది. ఇంకా మనం బుటీస్ యాడ్ చేస్తే క్లమ్జీ అయిపోయేది డిజైను, అందుకనే బుటీస్ స్కిప్ చేసేసుకున్నాను. కస్టమర్స్ కూడా మీకు ఎలా బాగుంటే అలా వేయండి అని అయితే చెప్పారు, అందుకనే నేను ఇంకా బుటీస్ అయితే స్కిప్ చేసేసుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే స్టోన్స్ అయితే పెట్టేశాను. ఒక్కో ఫ్లవర్లో ఏమో 3D స్టోను, అలా గ్యాప్స్లో వచ్చేసి మల్టీ కలర్ స్టోను. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయోనండి. స్టోన్స్ పెట్టిన తర్వాత మనకి లైన్స్ వచ్చినాయి కదా, ఆ లైన్స్లో కూడా మనం మల్టీ కలర్ స్టోన్స్ అయితే పెట్టేశాను. చాలా షైనింగ్గా ఉంది ఈ స్టోన్స్ అయితే. అలాగే చూపిస్తున్నాను చూడండి ఎంత షైనింగ్గా మెరుస్తున్నాయో. లైన్స్ వచ్చినాయి కదా, ఒక లైన్ వదిలి ఒక లైన్కి ఫ్లవర్స్ ఇచ్చారు. ఆ ఫ్లవర్స్కి డాట్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లో కూడా పెట్టేశాను మల్టీ కలర్ స్టోన్ అయితే. చాలా బాగున్నాయండి హ్యాండ్స్. అచ్చం మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్నప్పుడు సేమ్ మగ్గం వర్క్ లానే అనిపించింది ఈ డిజైన్ అయితే. అంత బాగుంది. కొంచెం హెవీగా కావాలి అనుకునే వాళ్ళైతే ఈ డిజైన్స్ యాడ్ చేసి వేయించుకోండి. చాలా హెవీగా అయితే అనిపిస్తున్నాయండి హ్యాండ్స్. ఆల్మోస్ట్ ఇలాంటి డిజైన్ మనం మగ్గం వర్క్లో చేయించుకోవాలంటే చాలా తీసుకుంటారు కాస్ట్. కంప్యూటర్ వర్క్లో చాలా రీజనబుల్ కాస్ట్లోనే మనకి మగ్గం వర్క్ ఫినిషింగ్తో వచ్చే డిజైన్స్ చాలా ఉన్నాయండి. ఇలాంటి వీడియోస్ కంటిన్యూ అవుతాయండి. డైలీ నేను వేసే వీడియోస్ అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.